హాయ్ హాయ్ వ్యూవర్స్. ఒకసారి బ్రేక్ తీసుకున్నా, మరోసారి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నా జర్నీలో అండ్ ఈ వీడియోస్లో మీరు కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త స్టోరీస్, పాడ్కాస్ట్ అన్నీ చూడబోతున్నారు. ప్రజెంట్ ఫస్ట్ వీడియో పేరు వచ్చేసి మిడ్ నైట్ టాక్స్. ఇప్పుడు నేను మా రూమ్మేట్స్ని పిలిపించి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ కెనడా ఏంటో మీరు ఈ పాడ్కాస్ట్లో చూడండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ నేను చేంజ్ చేయాలనుకున్నా కానీ మీరు కామెంట్లో పెట్టండి. నేను ఐ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్యారమ్ బోర్డ్ ఆడుతూ మేము పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బేసిక్గా కొద్దిగా ఫన్ ఉంటుంది మీకు కూడా. సో ఇప్పుడు పిలిచేద్దాం వాళ్ళని. సో యశ్వంత్, సాయి, గౌతమ్, ఒకసారి ఇక్కడికి రండి. ఒకసారి రండి. ఒకసారి రారే, మేము రావంట. మామూలప్పుడు ఉరుక్కుంటూ వస్తాం, ఇటు రారే. క్యారమ్ బోర్డ్ ఆడదాం రండి. ఏం కాదురా, మొత్తం ముందే స్క్రిప్ట్ చేసినట్టు. సరే కానీ క్యారమ్ బోర్డ్ తో పాటు నేను నా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ రీలాంచ్ చేద్దాం అనుకుంటున్నా. కంగ్రాచులేషన్. సో అందుకని పాడ్కాస్ట్ చేస్తున్నా. సో మీ ముగ్గురుతోనే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ వీడియో, మిడ్ నైట్ టాక్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ మనకి ఎంత 11:30 అయిపోయింది, 11:30. సో జనాలు దాన్ని మిస్లీడ్ చేస్తుంటారు. అందుకనే కదా చెప్పింది 11:30 PM వ్యూవర్స్. కరెక్ట్ గా వీడియోస్ నేను తీస్తుంది. సో అందుకని మిడ్ నైట్ టాక్స్ అయింది దీని పేరు. నో అడల్ట్ టాక్ గైస్. మిడ్ నైట్ టాక్ మీరు అనుకునే మిడ్ నైట్ కాదు అది. సో ఏం లేదు, జస్ట్ నార్మల్ నేను క్వశ్చన్స్ అడుగుతాను మీ ఎక్స్పీరియన్సెస్ గురించి. సో దాని గురించి జెన్యూన్ గా మీరేమనుకుంటున్నారో అది మాత్రమే మా వ్యూవర్స్ కి చెప్పండి చాలు. సో కొత్తగా ఉంటుందని నేను ఈ క్యారమ్ బోర్డ్ కాన్సెప్ట్ పెట్టాను. సో కానీ యశ్, ఫస్ట్ నువ్వే కాదు, ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఇదిగో ఇస్తాను, ఇదిగో. నువ్వు అన్న మైక్ వాడు, మీతో ఈ మైక్ వాడు. ఓకే, వాడు ఏందో మాట్లాడతారు దాని అట్లా అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది మీ ముగ్గురికి అడుగుతున్నాను. హౌ ఇస్ యువర్ డే టుడే? My day was basically with you guys. అంటే షిఫ్ట్ ఉండే, అందరూ చిల్ అవుదామని ఇద్దరు షిఫ్ట్ వదిలేసుకున్నాం, ఇంకా మధ్య చిల్ అయినాం. వి వెంట్ టు స్విమ్మింగ్ పూల్. వి హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్. మంచిగా యువర్ డే గైస్, లైక్ ఇంకా మనం అందరం కలిసే కదా వెళ్ళింది. మరి డే వాస్ ప్రిటీ మచ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరం వదిలేసాం, అందరూ కలిసే ఉన్నాం. షిఫ్ట్ అంతా వదిలేసాం, పనులు వదిలేసి అన్ని స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి చిల్ అయ్యి మళ్ళీ. కానీ ఈ రోజు డే వాస్ మేడ్ బికాస్ మా దేవుడు మాతో పాటు వచ్చింది. That was మా దేవుడు నేను ఎక్కడ రమ్మన్నారు రాడు. మా దేవుడు వచ్చాక అట్లా వెలుగు అనిపించింది నాకు ఎంత ఇష్టం అంటే దేవుడు నా పర్సులో ఫోటో పెట్టుకుంటాను. ఒకటి 2 ఫోటోలు ఉంటాయి నా పర్సులో. ఒకటి మా దేవుడు, ఇంకోటి కూడా మా దేవుడే. నాకు అంత ఇష్టం, మా దేవుడు యాక్చువల్లీ కెమెరా వెనకాలే కూర్చున్నాడు. ఇంట్రో అనమాట. బ్లెస్సింగ్ కావాలంటే ఇంకో 10 వీడియోల తర్వాత వస్తాడేమో. మా బయట రమ్మంటేనే రాడు, వీడియోకి రమ్మంటే కష్టమే. సో ఇప్పుడు లాగ్ లేకుండా యాక్చువల్ పాడ్కాస్ట్ కి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ క్వశ్చన్, లైక్ హౌ యూ ఫీల్ అబౌట్ కెనడా? కెనడా ఇట్స్ వెరీ కోల్డ్. తర్వాత ఇట్స్ వెరీ కోల్డ్ అంటే వాళ్ళకి అది తెలుసు, నీకేం తెలుసు చెప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ చూస్తే కెనడా ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ యా, మేనేజ్ చేసేయచ్చు. మీకు ఓపిక ఉంటే అన్ని మేనేజ్ చేయొచ్చు. So that is basically what Canada is, if I'm not wrong. What do you What you guys? Kerala is one of the most
depressing countries Are I've they ever black? seen. So my opinion is that Canada is very beautiful country. It's true. You can say. ఎక్కడ పెడదాం So yes, it's kind of feel loneliness sometimes, but it's beautiful country compared to our country. Like about the oxygen, many things, nature. ఆక్సిజన్ పెద్ద పెద్ద మాటలే. నిజమే రా నిజమే. quality అన్న. index I mean 1% అన్న 1%. అంటే నీకు ఇంకా క్యాన్సర్ ఇట్లాంటివి ఏ డిసీజెస్ రావు. 2 is the air quality index. సో ఓకే, నార్మల్ So- మన నీ సిచ్యువేషన్ ఎలా ఉంది? లైక్ నువ్వు ఇప్పుడు వర్క్ పర్మిట్ మీద ఉన్నావు, జాబ్ పరిస్థితి ఏంటి? నువ్వు ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఇస్ ఇట్ గుడ్? అన్ని నాకు చెప్పగలవా, లైక్ మా వ్యూవర్స్ కి? ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ప్రస్తుతానికి అయితే ఒకే డిఫరెన్స్. నేను దీనికి ముందు స్టడీ పర్మిట్ లో ఎక్కడ పని చేస్తున్నానో అక్కడే కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఇనిషియలీ ఐ యూస్ టు డూ 24 hours. ఇప్పుడు 40 hours. ఆబ్వియస్లీ వర్క్ పర్మిట్ వస్తే 40 hours చేస్తున్నా. బట్ నేను చదివిన ఫీల్డ్ లో జాబ్ ఎత్తడం అనేది ప్రస్తుతానికి అయితే ఇట్స్ బిట్ ఛాలెంజింగ్. మార్కెట్ ఇస్ ప్రిటీ డెడ్. అందరికి కెనేడియన్ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అండ్ చాలా పేషెన్స్ ఉండాలి. హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ సూన్. సో ఇప్పుడు కెనడియన్ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు అడిగినావు కదా, లైక్ ఇప్పుడు కెనడియన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే హౌ మచ్ పర్సంటేజ్ ఛాన్స్ ఏ పర్సన్ ఇన్ వర్క్ పర్మిట్ కెన్ గెట్ ద జాబ్? See, when you ask like that, it depends on what job actually. Basic survival job కావాలంటే part times గట్టి ఒక 2-3 weeks కూర్చుంటే you can obviously get it. You already have a lot of connections ఉంటే 2-3 weeks లో you can obviously get a job. But నువ్వు చదివిన దానికి నీకు ఒక జాబ్ కావాలంటే let's say considering a decent salary, దానికి చాలా టైం అవుతుంది. సో పార్ట్ టైమ్స్ without Canadian experiences. సో ఇప్పుడు పార్ట్ టైమ్స్ చేసినప్పుడు దే హ్యావ్ లైక్ కెనడియన్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు పిఆర్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే దే నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాక్ జాబ్స్. ఇప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్ కింద చేస్తే అవి నాక్ కాకుండా ఉంటే, సో అప్పుడు వాట్స్ ద సిచ్యువేషన్? నాక్ కాకుండా ఉంటే అప్పుడు నీకు పిఆర్ రాదు కదా. సో అలాంటప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? లైక్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళకి జాబ్స్ రాక దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా బికాస్ ఆఫ్ ద రెగ్యులేషన్స్. సో అలాంటప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు జాబ్స్ దొరకకపోతే ఆబ్వియస్లీ దే నీడ్ టు గో బ్యాక్ టు ఇండియా, రైట్? సో దానికి నీ ఒపీనియన్ ఏంటి? సో సపోజ్ వాళ్ళకి tier 1, tier 2 ఆర్ ద రిక్వైర్డ్ జాబ్ ఫర్ పిఆర్ దొరకకపోతే ఇన్ లైక్ that 3 years period of time, which is the period for work permit. దాని తర్వాత obviously one option is to peacefully go home and have a good life. అంటే have a good life. But yeah, another possibility is చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయడం చూసినా నేను. బిఫోర్ their work permit is expiring, వాళ్ళు ఇక్కడే ఏదో ఒక కాలేజ్ లో ఇంకొక కోర్స్ స్టార్ట్ చేసిస్తారనమాట. సో టు స్టార్ట్ దట్ దే అప్లై ఫర్ అనదర్ స్టడీ పర్మిట్ అండ్ వర్క్ పర్మిట్ వాళ్ళది ఫినిష్ అవ్వగానే స్టడీ పర్మిట్ ఇంకొక దొరికేస్తుంది. దెన్ అగైన్ దిల్ రిపీట్ ద సైకిల్ అంటిల్ దే గెటింగ్ లైక్ అ ప్రాపర్ జాబ్ లాగా. బేసిక్లీ ఇదంతా కాస్ట్ తో కూడిన అంతే ప్రాపర్ పైసలు ఉంటే ఇక్కడే బ్రతికేయచ్చు. ఓకే, సో మీ ఇద్దరు స్టడీ పర్మిట్ లో ఉన్నారు కదా, సో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు వర్క్ అండ్ స్టడీ? లైక్ పార్ట్ టైమ్స్ ఎలా దొరికాయి మీకు? సో అసలు నేను వచ్చినప్పుడు ఇక్కడ పార్ట్ టైమ్స్ అనేది నాకు ఆల్మోస్ట్ లైక్ 1.5 months పట్టింది ఒక ప్రాపర్ పార్ట్ టైం నాకు దొరకడానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే కెనడా లైక్ వీసా తగ్గించేసింది స్టూడెంట్స్ కి. సో దానివల్ల ఈజీగా ఉందా మీకు దొరకడం పార్ట్ టైం? లైక్ మీకు ఈజీగా దొరికేసిందా? అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ అండ్ స్టడీని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? టు బి హానెస్ట్, నేను వచ్చినప్పుడు నాతో పాటు చాలా మంది వచ్చారు. అంటే ఫ్రెండ్స్ కాకపోవచ్చు కానీ వీ హ్యావ్ బీన్ ఇన్ టచ్. అవుట్ ఆఫ్ ద 10 people I came with, 7 members వరకు దే కుడ్ నాట్ ఫైండ్ అ జాబ్ ఫర్ 6 months. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ ఇంకా జాబ్ దొరకట్లేదు అని చెప్పి 3 months ఎట్లన్నా ఏదన్నా చెయ్యాలి అని ఇండియా వెళ్ళిపోయాడు. అంత హార్డ్గా ఉంది ఇక్కడ. నాకు బై గాడ్స్ గ్రేస్ మా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చాడు, దానివల్ల వచ్చింది. రిఫరల్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. మీకు ఇనఫ్ కాంటాక్ట్స్, ఇనఫ్ రిసోర్సెస్ ఉంటే ఈజీగా మీకు వచ్చేస్తుంది ఏమంటారు జాబ్ పార్ట్ టైం. కానీ పార్ట్ టైం వరకే. దాని తర్వాత జాబ్ కావాలంటే మీకు ఇనఫ్ స్కిల్స్ ఉండాలి. అఫ్ కోర్స్ ఇక్కడ చాలామంది ఇల్లీగల్గా తెచ్చుకుంటారు,
బట్ దట్స్ నాట్ ద కేస్ ఫర్ టుడే. మనం ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్ గౌతమ్, వాడికి కూడా జాబ్ లేకుండే 6 months వరకు. వాడు చెప్తాడు. సో గౌతమ్, నీకు 6 months వరకు లేదు కదా జాబ్. సో నువ్వు ఎలా మేనేజ్ చేసుకున్నావు నీ ఎక్స్పెన్సెస్? లైక్ ఇక్కడ చాలా కాస్ట్లీ కదా. సో నీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేసుకున్నావు? తర్వాత ఆ 6 months మెంటల్గా, నాకు తెలిసినంత వరకు చాలా మంది స్టూడెంట్స్ ఒక 2 months జాబ్ లేకపోతేనే దే ఆర్ లైక్ స్ట్రెస్డ్ వెరీ, మెంటల్ స్ట్రెస్ అండ్ ఖర్చులు కానీ ఎవ్రీథింగ్. దాన్నంతా నువ్వు ఎలా మేనేజ్ చేసుకోగలిగావు? సో 6 months కష్టంగా ఉండే, కానీ జిఐసి అని చెప్పి అది వస్తుండే కాబట్టి కొంచెం మేనేజబుల్ ఉండే. ప్లస్ సేవింగ్స్ ఉండే, హ్యాడ్ గుడ్ సేవింగ్స్ ఇండియా ఇచ్చే. ఓకే. సో లైక్ 2-3 స్టాక్స్ తీసి ఉండే. సో దట్స్ అవర్ మేనేజ్. బేసికలీ ఇవి లేకపోతే చాలా కష్టం. చాలా మందికి జిఐసి తెలియదు, అట్లనే వస్తారు. దే ఆర్ సఫరింగ్ ఏ లాట్. సో ఎస్, జాబ్ ఉంటే ఇట్స్ బెటర్. యూ కెన్ డూ మోర్ దెన్ యూ ఎక్స్పెక్ట్. సేవింగ్స్ చేసుకోవచ్చు. నేను చాలా మందిని చూశాను, మనుషులు దే లైక్ పార్ట్ టైం చేసుకుంటేనే దే పేడ్ దర్ ఓన్ ఫీజ్, దే ఆర్ లివింగ్. ఇట్స్ అప్ డిపెండ్స్ ఆన్ అస్ టోటలీ. కానీ పార్ట్ టైం ఉండాలి సర్వైవ్. ఇక్కడ నాకు 2 questions. నువ్వేమన్నా అంటే జిఐసి అనేది చాలా మందికి తెలియదు అన్నావు, కానీ కెనడాలో నువ్వు రావాలంటే జిఐసి లేనిదే యూ కాంట్ ఎంటర్ ఇన్ టు కెనడా. దట్స్ నాట్ ట్రూ. ఎస్డిఎస్. బట్ నీకు వీసా అప్రూవల్ పక్కా కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా అనేది జిఐసి ద్వారానే వస్తే యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ లైక్ వీసా సక్సెస్ రేట్. బట్ ప్రస్తుతానికైతే ఎస్డిఎస్ is also stopped by Canadian government. So యాక్చువల్లీ ఎంబీఏ కొన్ని లెవెల్స్ ఆఫ్ స్టడీస్ కి మాత్రమే మనకి జిఐసి కావాలంట. సో పీపుల్ హు ఆర్ అండర్ ఏజ్డ్ దే డోంట్ హ్యావ్ జిఐసి ఆప్షన్. మనం అందరం ఎంబీఏ చేసినాము, ఇంకా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కావాలి మ్యాక్సిమం. కొన్ని స్టడీస్కి అసలు అవసరం లేదు అని చెప్పి నేను విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో నాకు అంత ఐడియా లేదు. మన కెమెరామ్యాన్ ఏమో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పచ్చు. చెప్పండి. అవునా? యా, జిఐసి ఇస్ మ్యాండేటరీ. జిఐసి ఇస్ మ్యాండేటరీ వ్యూవర్స్. జిఐసి లేనిదే నీకు కెనడాలో చాలా వరకు వీసా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వేమన్నా అంటే పార్ట్ టైం చేసుకుంటూ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ఫీజులు పే చేసుకున్నారు అనేది. సో అప్పుడు నీకు స్టడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నేను విన్న ప్రకారం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్టడీని నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ పార్ట్ టైమ్స్ మీద పడిపోయారు, లైక్ మనీ 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 అని చెప్పి. సో అలాంటప్పుడు నువ్వు ఇండియాలోనే ఉండి మనీ సంపాదించుకోవచ్చు కదా. వై యూ కేమ్ టు కెనడా? కెనడాకి వచ్చి నువ్వు స్టడీ కోసం కదా. సో నీకు స్టడీ అయ్యాక నువ్వు వర్క్ పర్మిట్ మీద నీకు ఆ స్కిల్ నువ్వు తెచ్చుకుంటే యూ విల్ గెట్ ద జాబ్. అదే మన యశ్వంత్ చెప్పిండు, ఇక్కడ స్కిల్ లేదు కాబట్టి చాలా మందికి రావట్లేదు అని చెప్పి అనలేదు, కానీ ఆ పాయింట్ అలా ఎక్స్ప్రెస్ అయింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం మీద పడిపోతే సో ఎలా వస్తుంది జాబ్ అనేది? యాక్చువల్లీ వాట్ గౌతమ్ సెడ్ ఇస్ పీపుల్ హ్యావ్ పెయిడ్ దేర్ ఎడ్యుకేషన్ లోన్స్ త్రూ పార్ట్ టైం. ఎట్లా ఎక్కువ పార్ట్ టైం చేసి కాదు, అంటే 24 hours కంటే మించి ఎక్కువ చేయలేము మనం లీగల్గా మాట్లాడుకుంటే. అఫ్ కోర్స్ అందరు చేస్తారు ఇల్లీగల్గా, బట్ హౌ యూ పే యువర్ లోన్ ఈస్, మేము చూసినంత వరకు దేర్ ఆర్ కార్పొరేషన్స్ లైక్ చిపోట్లే అండ్ అదేంటో వేర్ హౌస్ ఉంటుంది, అమెజాన్, యూపీఎస్. దీస్ గైస్ గివ్ యూ మనీ స్కాలర్షిప్ టు పే యువర్ హోమ్ లోన్స్ ఆర్ టు పే యువర్ స్కాలర్షిప్స్, ఎనీథింగ్. ఇప్పుడు ఏమన్నా పే చేసుకోవాలంటే వాళ్ళు 3 monthsకి ఎవ్రీ సెమిస్టర్ యూపీఎస్ గివ్స్ యూ $3,000. అది నేను విన్నాను, $3,000 ఇస్తుంది. అంతెందుకు, ఆన్ ఫ్యాక్ట్ నేను 3 monthsకి ఒకసారి ఇస్తాను. నేను చిపోట్లేలో పనిచేస్తాను, నాకు ఆల్మోస్ట్ $6,000 వరకు ఇచ్చారు చిపోట్లే. నేను ఒక సెమిస్టర్ ఫీజు మొత్తం కట్టుకున్నాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ వాంట్ టు అచీవ్ ఇట్. ఇప్పుడు ఇల్లీగల్గా చేసి సంపాదించాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అగైన్. చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ పీస్. అండ్ అఫ్ కోర్స్ స్టడీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మేము చెప్పాం నెగ్లెక్ట్ చేయాలి అని చెప్పి, బట్ అది లేకపోతే ద హోల్ పాయింట్ ఆఫ్ యూ కమింగ్ హియర్ ఈజ్ నిల్. సో బేసికలీ నువ్వు చెప్పిన ఒక పాయింట్ ఉందన్న, ఇక్కడ చాలా మంది చదువు నెగ్లెక్ట్ చేస్తారు. వచ్చేదే చదువు కోసం, కానీ అందరూ పార్ట్ టైం చేసుకుంటారు. సో బేసికలీ నాకు తెలిసిన ఐడియా బట్టి ఇక్కడ అందరు ఎందుకు వస్తారు అంటే, ఇండియాలో మొత్తం ఎక్కువ ప్రాక్టికల్ ఉండదు, మొత్తం థియరిటికల్ ఉంటుంది. సో ఇక్కడ అంత ప్రాక్టికల్ ఉంటుంది, అంతా మనకి ఇట్లా వేరే టైప్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి వస్తారు. కానీ ఇట్స్ ది సేమ్ ఇయర్. కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్ నేను లైవ్గా మా ఫ్రెండ్స్
Camploones, Trinity Western. You know what their courses are, Anna? International traveling. ఓకే. సో వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ తీసుకెళ్ళి దే ఆర్ ఎడ్యుకేటింగ్. అంటే ఎంత నాలెడ్జ్ వస్తుంది అన్న, తీసుకెళ్తారు లిటరలీ. ఎంత ఇంట్రెస్టింగ్. లైక్ అదే క్లాస్ రూమ్ లో చదివేది దే ఆర్ టేకింగ్ యూ సమ్వేర్ అవుట్, షోయింగ్ యూ లైవ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్. చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఒక యూనివర్సిటీ ఇట్లా చేస్తుందంటే పీపుల్ ట్రై టు లెర్న్. పార్ట్ టైం అప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు మనం, ఆటోమేటిక్ నెగ్లెక్ట్ అయిపోతుంది. సో యూనివర్సిటీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్న. సో ద మోర్ ద షోస్ ప్రాక్టికల్లీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. స్కిల్స్ ఇప్పుడు అసలు మనకు చదువు అవసరం లేదు చెప్పాలంటే. ద మెయిన్ థింగ్ ఇస్ స్కిల్స్. బయట మనుషులు నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎట్లా చేయాలి, ఈజీ మెథడ్ ఏంది, హార్డ్ మెథడ్ ఏంది, అట్లాంటివి నేర్పిస్తే పీపుల్ గెట్ అట్రాక్టెడ్, ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ద స్టాప్ పార్ట్ టైం. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? Yeah, it's true. Without skills, basically, ఏం చేయలేం. అంటే ఈవెన్ టు గెట్ అ జాబ్ ఆఫ్టర్ లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ సంథింగ్, స్కిల్స్ ఉంటేనే ప్రస్తుతానికి అయితే. అండ్ ఆఫ్ కోర్స్ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ లేకుంటే ది ఓన్లీ వే టు గెట్ ఇస్ టు డెవలప్ యువర్ స్కిల్స్ లీగలీ. అండ్ దానికోసమే నేను కూడా ఐ రీసెంట్లీ ఫినిష్డ్ సర్టిఫికేషన్ కోర్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. స్కిల్స్ దొరికి విత్ దాట్ ట్రై నెట్వర్కింగ్ అని అంతా చేసి. సో బేసిక్లీ ఎడ్యుకేషన్ కన్నా ఇక్కడ వచ్చిన తర్వాత వాట్ యూ విల్ రియలైజ్ ఇస్ you don't need a degree to get a job. Chala startups over here in downtown, I mean, I've spoken to a lot of them. Mana Fossil on it, like the place where I work as a sales associate part time lo, chala mandi they come as a CEOs of small startups who started off and all that. All they look for is the proper skill set that fit in with their culture and their requirements for their product. Ante నీ దగ్గర డిగ్రీ ఉందా, నువ్వు 18 వచ్చినావు, ఏం చూడరు అనమాట. సో this is slowly being implemented in India as well, as far as I know, but I'm not sure what it is the case over there. సో నా నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడికి వచ్చాక ఎనీ కల్చరల్ డిఫరెన్సెస్ నువ్వేమన్నా ఫేస్ చేసావా యశ్వంత్? లైక్ రేసిజం అయినా కానీ, లేకపోతే అంటే ఇండియా నుంచి వచ్చావని, లేకపోతే ఇండియానే కాదు ఏ కంట్రీ నుంచి అయినా వచ్చావని కానీ, లైక్ యూ ఫేస్డ్ ఎనీథింగ్ ఇన్ యువర్ జాబ్ ఆర్ లైక్ ఇన్ యువర్ కాలేజ్, ఆర్ నువ్వు అలా వెళ్తుంటే ఎవరైనా నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు, గో అవే ఫ్రమ్ కెనడా అని అనడం కానీ, లైక్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్? Yeah, of course. I've faced a lot of racism, especially in Canada. I mean, this is my personal opinion, but yeah, one of the first ones was ఒకసారి అయితే నార్మల్ అలాగే మన జాయ్స్ టిమ్ హార్టన్స్ వెళ్ళి రోడ్ క్రాస్ చేస్తున్నా అనమాట. ఇట్ వాస్ అ ప్రిటీ క్రౌడెడ్ క్రాస్ వాక్. వెనకాల ఒక కెనేడియన్ వైట్ గై, బార్న్ అండ్ బ్రాట్ అప్, ఊరికి అట్లా వస్తున్నాడు. ముందు అక్కడ చాలా మంది ఉన్నది వాడు చూడలే, నేను వాడి ముందున్నా, తొందరగా వెళ్ళరా అని వాడు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు. యూ ఫకింగ్ ఇండియన్స్ ఆర్ ఎవ్రీవేర్, గో టు యువర్ కంట్రీ, అట్లా ఊరికే నన్ను చూసి చెప్పింది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ న్యూ టు ద కంట్రీ, సో ఐ కుడెంట్ రియాక్ట్ ఎనీథింగ్, but I couldn't reply anything to him. But yeah, as far as I know, Prati Canadian who are like proper pure breed Canadians, they are pretty frustrated with Indians is what I think. And ఇంకా మనల్ని చూస్తేనే ఇంకెందుకు వచ్చారా మీరు మా కంట్రీకి అన్నట్టు వాళ్ళకి ఫీల్ అవుతుంది. సో నాట్ జస్ట్ దట్, ఇంకో విషయం కూడా తెలుసు కదా పార్ట్ టైంలో నాకు జరిగిన రేసిజం. పార్ట్ టైం, ఓకే. So yeah, it is pretty common, but you'll get used to it is what I think. And what about you two guys? Like మీరు ఎక్కడైనా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? సో నార్మల్గా లైవ్ ఎగ్జాంపుల్, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫేస్ ఆఫ్ కోర్స్ చాలా మందిని చూసా చెప్పడం ఇట్లా చేయడం, కానీ ఆల్ ఐ బిలీవ్ ఇస్ క్యారెక్టర్ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్. సో నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉందా నీ మీద, పీపుల్ని అప్రోచ్ అయ్యి, అంటే ఇక్కడ వచ్చినాక లైక్ వాట్ ఇండియన్స్ డెడ్ వాళ్ళని ఇట్లా బ్యాడ్ చేసుకో. ఓకే, ఇట్స్ నాట్ అస్, వాళ్ళు ఆల్రెడీ నీకు అర్థమవుతుంది కదా. సో ఇట్స్ లైక్ ఇండియన్స్ అంటే అందరు ఒకటే అనుకోరు, కానీ ఇక్కడికి వచ్చాక నీకు తేడా తెలుస్తుంది కొంచెం. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, నీ ఎక్స్పీరియన్స్? ఇండియన్స్ మధ్యనే ఈవెన్ ఐ సీ ద డిఫరెన్స్. బట్ నా ఎక్స్పీరియన్స్కి వస్తే నేను ఆల్మోస్ట్ లైక్ 3 years అయింది ఇక్కడికి వచ్చి. నేనైతే ఎప్పుడు రేసిజం అయితే ఎక్కడ చూడలేదు. ఈవెన్ నా వర్క్ ప్లేస్లో కానీ నేను ఆల్మోస్ట్ లైక్ 7 jobs చేశాను.
నేను ఇక్కడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు. కానీ నాకు ఎప్పుడు కానీ ఐ డెంట్ ఫీల్ లైక్ రేసిజం అనేది నేను ఎక్కడ చూడలేదు. నన్ను ఎప్పుడు ఎవరు మంచిగానే ట్రీట్ చేశారు. మేబీ కొంతమందికి జరగచ్చు లైక్ యశ్వంత్ లాగా, అలా అని చెప్పి నేను అందరినీ బ్లేమ్ చేయను. సో ఇప్పుడు సాయి గురించి అడుగుదాము. లైక్ సాయి ఇఫ్ హీ ఫేసెస్ లైక్ దట్. ఆల్రెడీ నువ్వు అంటే మహేష్ బాబు లా ఉంటాడు కాబట్టి ఎవరు చేయరు. కానీ చాలా మంది ఆల్రెడీ వీళ్ళు చూసి నాగ చైతన్యలా ఉన్నాడు. అన్న వాయిస్ లో నాగార్జున లెక్క ఉంటది అన్న. అవును ఒకసారి మాట్లాడన్నా dialogue ఏదో ఒకటి చెప్పు. బానే చెప్పన్నా నాగార్జున డైలాగ్ నవ్వుతా ఏందన్న. నాకు ఒకసారి ఇట్లా మీ ఇంటికి ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాగార్జున సౌండ్ వచ్చింది. ఇంట్లో నాగార్జున ఏమో అనుకున్నా నేను. చెప్పు నీ ఆన్సర్ చెప్పు. లైక్ ఎక్స్పీరియన్స్ లైక్ నా ఫస్ట్ 1 week లోనే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను యాక్చువల్లీ రేసిజం. లైక్ ఐ వాజ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, సమ్ పెట్రోల్ బంక్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాను. ఐ థింక్ దట్ వాజ్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద పెట్రోల్ పంప్. లైక్ మన ఇండియాలో లానే ఒక స్ట్రీట్ కార్నర్ చూపించి దట్స్ లైక్ ద ఎంట్రీ పాయింట్ అండ్ అనదర్ కార్నర్ వచ్చేసి ఎగ్జిట్ పాయింట్. సో నార్మల్గా ఐ వాజ్ టేకింగ్ ఏ వాక్, దెన్ ఐ వాజ్ క్రాసింగ్ ద పాత్, ఆ ఎంట్రీ ఇచ్చుకునే చోట. నేను ఒక సెకండ్కి ఆగాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, నాకు రూట్ తెలియదు. ఫోన్ చూసుకుంటూ ఫోన్లో మ్యాప్స్ పెట్టుకుని ఆగాను 1 second. ఆగి మళ్ళీ కంటిన్యూ అయిపోయాను. ఆమెకి సడన్ గా బ్రేక్ వేసుకుందామా, నేను వెళ్ళిపోతా అనుకుని వచ్చినట్టుంది, మరి బ్రేక్ వేసుకుంది. నేను మన దేవుడు కలిసి వెళ్తుంటే ఆమె చూసి ఇట్లా నన్ను ఇట్లా చూసింది కోపంగా. నేను ఆమెను చూసిన నార్మల్గా, కానీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అవుట్ ఆఫ్ హర్ వే వచ్చి కార్లో నన్ను ఫాలో అయ్యి ఒక స్ట్రీట్ లోపలికి వచ్చి నన్ను నాకు మిడిల్ ఫింగర్ చూపించి ఫక్ ఆఫ్ గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి అని వెళ్ళిపోయాను. సింపుల్ యాజ్ దట్. షీ డింట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్ అండ్ no one even takes a step, no one even takes an action towards it. They have racism control units over here, but it's really common that no one's caring right now. సారీ టు హియర్ దట్ యూ గైస్, లైక్ మీరు అలా ఎక్స్పీరియన్స్ అయినందుకు. సో ఇంకొక క్వశ్చన్ నాకేందంటే, లైక్ ఇక్కడ రెంటల్ సిస్టమ్ ఎలా ఉంది? ఇప్పుడు ఒక పర్సన్ కెనడాకి వచ్చాడు అనుకోండి, లైక్ అతనికి రూమ్స్ లైక్ రెంటల్ దొరుకుతుందా లేదా, హౌస్ కాస్ట్ కానీ హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు, అండ్ తర్వాత ఇక్కడ లోన్లీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మనం రేస్లోనే ఉంటాం, రన్నింగ్ షిఫ్ట్లు, నీకొక టైం షిఫ్ట్స్ ఉంటాయి, నీకొక టైం షిఫ్ట్స్ ఉంటాయి. సో ఎవరికి పర్టికులర్ ఈ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందా లేదా అన్నది తెలీదు. ఎంతసేపు మనం రన్ చేస్తూనే ఉంటాము. ఆ టైం అనేది చాలా క్రూషియల్. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు 1 second మిస్ అయితే కానీ అయ్యో ఒక 10 cents మిస్ అయిపోతాయి, 10 cents మిస్ అయిపోతే తర్వాత మన ఎక్స్పెన్సెస్ అనేది, ఆ ఎక్స్పెన్సెస్లో ఆ 10 cents ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఆలోచిస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ స్టూడెంట్ ఇది ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు ఇదైతే. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? లైక్ హౌసింగ్ గురించి కానీ, లోన్లీనెస్ గురించి కానీ, ఇక్కడ జనాలు ఎలా ఉంటారు మిమ్మల్ని ట్రీట్ చేయడం కానీ. ఇప్పుడు మనం అందరం తెలుగు కదా, సో తెలుగు కమ్యూనిటీ ఎలా ఉంది, అసలు ఏంటి ఈ కెనడాకి లైక్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవన్నీ? మీ ఒపీనియన్ ఏంటి? లైక్ మీ ముగ్గురులో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసినా ఇట్స్ ఫైన్. మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడే ఉందా? మీ ఒపీనియన్ ఏంటి? So when it comes to rental system, prastanikayithe it's a well known situation that Canada's it's on a rental crisis actually. People aren't able to afford anything. I mean, Third costliest city in the world. Yeah, to live. That is one thing. So ఇంకా స్టార్టింగ్ వీడు అడిగిన క్వశ్చన్ అంటే, మీరు అక్కడి నుంచి వస్తున్నప్పుడే యూ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైమ్ టు ఫైండ్ అ గుడ్ ప్లేస్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అరే నేను ఆడనే లేదు. ఇలాంటి వాళ్ళు దొరికితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఛాన్స్ అసలు వదిలేసి వాడు ఆడేసిండు. ఇంకా నేను వెళ్ళిపోవాలా? మాట్లాడుతుంటే అంటే మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇలా ఇలాంటి ఫేస్ చూపు సార్, డిస్టెన్స్ ఉండండి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఉండే అన్న మరి ఇక్కడ ఉండే లిటరల్లీ ఇక్కడ ఉండే. రివర్స్ చెప్పండి, ఇది ఈడు ఉండే కదా. మీరు యాక్చువల్లీ ఇక్కడ ఉండే అనుకుంటున్నా లేదా అన్నా? నువ్వు ఏం చేసాడు?
ఓకే సో అదే as I was saying, మీరు అక్కడి నుంచి వస్తున్నప్పుడే you have to make sure you spend enough time to find a good place for you to come here. అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అడ్వాంటేజెస్ ఇఫ్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి తెలిసింటే, బికాస్ అక్కడికి వెళ్ళి లైవ్ వాడు చూడగలరు ద ప్లేస్ ఆర్ ఎనీథింగ్. నాకు లక్కీలీ వెన్ ఐ వాస్ కమింగ్, నా స్కూల్ ఫ్రెండ్ సురేష్ వాజ్ ఆల్రెడీ హియర్. సో వాడు నేను వచ్చే ముందే ప్లేస్ వాస్ ప్రాపర్లీ సెట్ అండ్ రెడీ, ఇంకా మూవీని అయిపోయినా. బట్ అప్పటికే ఐ యూస్ టు పే లైక్ 700 ఫర్ షేర్డ్ స్పేస్, షేర్డ్ రూమ్ కి. సో ఇట్ వాస్ దాట్ కాస్ట్లీ వెన్ ఐ కేమ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం ఇట్ హ్యాస్, నేను విన్నాను బికాస్ ఆఫ్ రెగ్యులేషన్స్ వల్ల ఇప్పుడు దొరుకుతున్నాయి హౌసెస్, అఫోర్డబిలిటీ హ్యాస్ బికమ్ మచ్ తగ్గింది. లైక్ కెనడా స్ట్రిక్ట్ చేసింది కొన్ని రెగ్యులేషన్స్, లైక్ స్టూడెంట్స్ ని ఆపడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఫస్ట్ ఇప్పించడానికి, సో స్టూడెంట్స్ కొద్దిగా ఆపింది అనమాట. సో దాని వల్ల రెంటల్ అనేది కొద్దిగా మంచిగా దొరుకుతున్నాయి హౌసెస్ అనేది నేను విన్నాను చాలా మంది దగ్గర. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నాము అసలు ఏంటి అని చెప్పి. అంటే ఎవ్రీ కంట్రీ టైటన్స్ ఇస్ బార్డర్స్ ఎవ్రీ వన్స్ ఇన్ వైల్. కెనడా కొంచెం చాలా లేట్ చేసింది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి టైట్ చేసింది. సో దాట్ ఈస్ బికాస్ దే కుడెంట్ యునో మేనేజ్ ద క్రౌడ్ దట్ వాస్ హియర్. ఎవరిని పడితే వాడిని వదిలేసింది ఒకేసారి. ఇట్ వాస్ ప్రిటీ ఈజీ టు కమ్ టు కెనడా ఇనిషియలీ గైస్. ప్రస్తుతానికి అయితే ఇట్స్ వెరీ వెరీ టఫ్ గైస్. సో ఎవరు హెల్ప్ చేయరు అబ్బా, రాలేదు ఛాన్స్. ఎవరు హెల్ప్ చేయరు. నాకైతే నా లక్ బాగుండి బై మిస్టేక్ మా ఫ్రెండ్ దొరికేసాడు, కానీ వాడు నాకు ఆల్మోస్ట్ $700 వాడే ఖర్చు పెట్టిండు నా పేరు మీద, వాడి అకౌంట్ నుంచి తీసి. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బట్ ఎవరు హెల్ప్ చేయరు ఇక్కడ. మీరు అఫ్ కోర్స్ మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అట్లా ఉంటే తప్ప ఇది చాలా కష్టం. గౌతమ్ విందాం. సో ఇక్కడ రాకన్నా ముందు ఇట్లా మన సేమ్ కాలేజ్ అని చెప్పి కొంతమందిని ఇట్లా అడిగినా, ఇట్లా ఒకటే రూమ్ లో ఉందాము అని చెప్పి. ఓకే ఉందామని చెప్పి లాస్ట్ మినిట్ లో నువ్వు చూసుకోండి, ఎవరికి వాళ్ళు ఉంటారన్న, ఎవరు ఇట్లా హెల్ప్ చేయరు. సో నేను అర్థమైంది, ట్రస్ట్ చేయొద్దు వేరే కంట్రీలో. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా లోన్లీ ఫీల్ అవుతారు, కలిసి ఉంటే ఉంటుంది అని చెప్పి అనుకున్నా, కానీ అట్లా లేదు. దాని తర్వాత ఒక లైవ్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు. సో వాళ్ళ రూమ్లో అందరికీ 750 ఛార్జ్ చేస్తుండు. ఎందుకు ఆయన స్కామ్ చేస్తుండు రూమ్ని. సో ఏమి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసుకుని ఎవరెవరు వస్తారో వాళ్ళకి ముందే కాల్ చేసి ఇట్లా నేను రూమ్ సెట్ చేస్తా, మనం అందరం తెలుగు వాళ్ళం అని చెప్పి 750-800 తీసుకుంటాం. లేదు షేర్ డే, కానీ ఈయన రెంట్ కట్టాడు. ఇట్లా స్కామ్ చేసి లాస్ట్కి ఎట్లా ఒకట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఫోన్లో వాట్సాప్ చెక్ చేస్తే ఓనర్ని ఇట్లా రిక్వెస్ట్ చేస్తుంది, నీకు 50 నాకు 50 అని. ఇట్లాంటివి నడుస్తున్నాయి. సో ఎవరిని నమ్మలేవు. సో జాగ్రత్త. మీరు ఒకవేళ ఇక్కడ ఎవరినైనా అకామిడేషన్ గురించి కనుక్కోవాలనుకున్నా కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గౌతమ్కి జరిగిన ఇన్సిడెంట్ అది జరిపేసాను వాటి పెట్టు. సో ఇంకో క్వశ్చన్, లైక్ స్కామ్స్ అన్ని ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇక్కడ చాలా స్కామ్స్ జరుగుతాయని విన్నాను. లైక్ సడన్ గా మీకు కాల్ చేసి మీ వీసా హోల్డ్ అయిపోయింది, నువ్వు ఇక్కడికి రావాలి, లేకపోతే నువ్వు ఇంత డబ్బులు పే చేయాలి అని చెప్పి మీ ముగ్గురులో ఎవరికైనా కాల్స్ వచ్చాయి. నాకు ఒకసారి కాల్ వచ్చింది, కానీ నాకు దానికన్నా ముందే తెలిసి ఇది స్కామ్ అని చెప్పి. సో నేను అందుకని పెద్దగా టెన్షన్ ఏం తీసుకోలేదు. సో మీకు ఎవరు చెప్పకుండా సడన్ గా అలాంటి కాల్స్ ఏమన్నా వచ్చినాయా? అంటే స్కామ్ కాల్స్ అనేవి ప్రతిరోజు ప్రతోడికి వస్తుంది. పొద్దున్న లేచిన వెంటనే ఇట్స్ రిచువల్ టు సీ అ స్కామ్స్ కాల్ ఆన్ యువర్ ఫోన్ నెంబర్. అంటే స్టార్టింగ్లో నేనేం చేశాను అంటే నంబర్ వచ్చే ముందు ఇక్కడ పడితే అక్కడ షా హాట్స్పాట్ అది ఇది అని ఉంటుంది కదా, నంబర్ ఇచ్చేసి ఇంకా కనెక్ట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు అప్పటి నుంచి నాకు ఒకేసారి ధనాధన స్కామ్ కాల్స్. ఏదో ఒక చైనీస్ లేడీ ఏమేమో వాగేస్తుంది పొద్దున కాల్ చేసి. దాని తర్వాత హైలైట్ ఏమంటే ఒకసారి నాకు వర్క్ పర్మిట్ వచ్చి పోస్ట్లో రావాల్సిందే. అండ్ అరౌండ్ దట్ టైమ్ UPS strike was also happening. UPS is the postal service over here in Canada. వాళ్ళ స్ట్రైక్ జరుగుతుండే, అండ్ ఇట్ వాస్ ఫార్ అన్ ఎక్స్టెంట్ క్లియర్డ్ ఆల్సో. సో ఆ టైంలో ఒక స్కామ్ ఇది వచ్చిందనమాట, SMS లైక్ UPS హెస్ ట్రై టు కాంటాక్ట్ యూ, అది రాలే, టు ట్రాక్ యువర్ ఆర్డర్ అగైన్ ఈ లింక్ క్లిక్ చేయండి ఎక్కడుందో అని. నేనేమనుకున్నా, ఐ థాట్ ఇట్ వాస్ వర్క్ పర్మిట్, బట్ it seemed very suspicious because number was like 604 అని.
అండ్ యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇలా అంటే ఒఫీషియల్ ఎస్ఎంఎస్లు అవన్నీ ఇట్ డజంట్ కమ్ విత్ 604 ఇస్ ఫర్ యూనో మన యూజువల్ పర్సనల్ నంబర్స్. సో నేను గూగుల్ చేస్తే ఇంకా క్లియర్లీ దే మెన్షన్ అనమాట యూపీఎస్ డస్ నాట్ సెండ్ ఎనీ ఎస్ఎంఎస్. వాళ్ళు ఇట్ డైరెక్ట్లీ కాంటాక్ట్స్ యూ త్రూ యూనో ఈమెయిల్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్. సో అట్లా సో బై జస్ట్ ఒక మిస్టేక్ అక్కడ నేను ప్యానిక్ అయ్యి ఆ లింక్ కొట్టేసింటే ఇంకా యు నెవర్ నో, చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇక్కడ హ్యాక్ అవుతున్నాయి. నేను నా గిఫ్ట్ కార్డ్స్ ద్వారా కూడా హ్యాక్ చేస్తున్నారు. అండ్ నాకు డోర్ డాష్ లో కూడా స్కామ్ జరిగింది. హైలైట్ స్కామ్ అండి ఇది. డోర్ డాష్ లో కూడా స్కామ్ జరిగింది. మన పాపం అర్ధరాత్రిలో ఆ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. ఒకసారి నేను ఒక ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి మెక్డీ దగ్గర వెయిట్ చేసినప్పుడు నాకు ఒక కస్టమర్ కాల్ చేశాడు. కాల్ చేసి నేను తప్పు అడ్రస్ పెట్టాను ఆర్డరు, సో నువ్వే ఆర్డర్ తీసేసుకో, అది క్యాన్సిల్ చేసే ఆర్డర్ నువ్వే తీసేసుకొని అని చెప్పేసి నాకు జస్ట్ ఓటీపీ చెప్పు నేను క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. నేను ఓటీపీ చెప్పనంటే లేదు మేము క్యాన్సిల్ చేయాలంటే ఓటీపీ ఉండాల్సిందే అని చెప్పి నా దగ్గర ఓటీపీ తీసుకొని నా డోర్ డాష్ అకౌంట్ అంతా చేంజ్ చేశారు. అది నా తప్పు, నా ఓటీపీ నేను షేర్ చేయడం తప్పే, కానీ నాకు డోర్ డాష్ లో కూడా స్కామ్ జరుగుతుందని అదే ఫస్ట్ టైం. నేను వెంటనే డోర్ డాష్ వాళ్ళకి కాల్ చేసి నేను రిజిస్టర్ చేశాను కేసుని. వాళ్ళు వెంటనే నా అకౌంట్ని టెంపరీగా బ్లాక్ చేసి మళ్ళీ నేను రీసెట్ చేసుకున్నాను ఆ పాస్వర్డ్ అంతా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ స్కామే ఇక్కడ. అంటే ఆ స్కామ్ చేసిన వాడు ఎంత అంటే నేను డెలివరీలు చేయడమే తక్కువ. నా దాంట్లో కరెక్ట్ గా అప్పుడు నా $20 కూడా లేదు, $5.69 ఉంది అంతే. వాడే చూసి షాక్ అయి ఉంటాడు. దానికి వాడు పెట్టిన ఆర్డర్ ఎంత, వాడు నాకు $10 వాడి ఆర్డర్ అది వాడు క్యాన్సిల్ చేస్తే నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది అనమాట అంతే, $10. వాడికే ఇంకా $5 లాస్. సో సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే హౌ ఆర్ యూ మేనేజింగ్ ది ఎక్స్పెన్సెస్ గైస్? మీ పార్ట్ టైం కానీ మీ నువ్వు ఫుల్ టైం చేస్తున్నావు, వాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారు. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ద ఎక్స్పెన్సెస్ లైక్ హౌస్ రెంట్స్ అండ్ గ్రాసరీస్ కానీ, తర్వాత హెల్త్ కేర్ కానీ, ఎంఎస్పీస్ కట్టాలి. మీరైతే ఎంఎస్పీస్ కట్టాలి, వర్క్ పర్మిట్ వాళ్ళు ఎంఎస్పీస్ కట్టనవసరం లేదు. సో వీటికి అన్నిటికీ పార్ట్ టైం చేసి సరిపోతుందా మనీ అసలు? లైక్ వర్క్ పర్మిట్ వాళ్ళకి మాక్సిమం కొద్దిగా సరిపోతుంది, కానీ నేను ఫస్ట్ పార్ట్ టైం గురించి అడగాలన్నమాట. పార్ట్ టైం వాళ్ళకి స్టూడెంట్స్ కి సరిపోతుందా లేదా? భయ్యా అసలు ఏం సరిపోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా నాకు -50 అవుతుంది ప్రతిసారి. -50 నేను క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి బతికేస్తున్నా, కానీ నా లైఫ్ లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇండియాలో క్రెడిట్ కార్డ్ అనేది వాడలేదు, కూడా చూడలేదు. మా అమ్మకి గీకేవాడినేమో కానీ, బట్ ఇక్కడికి వచ్చాక యూ విల్ బికమ్ ఇండిపెండెంట్ సో మచ్ దట్ యూ విల్ స్టార్ట్ యాక్చువల్లీ కౌంటింగ్ ఎవ్రీ సింగిల్ పెనీ. ఎందుకంటే నీకు అంత ఉత్తిగా రాదు, నువ్వు ఎంతో కష్టపడితే కానీ నీకు 8 hours కష్టపడితే $100 వస్తాయి. ఆ $100 ఎంఎస్పీకి వెళ్ళిపోతాయి. ఎంఎస్పీ యాక్చువల్లీ మ్యాండేటరీ. ఎందుకంటే ఇఫ్ బై ఎనీ ఛాన్స్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ అన్ ఎమర్జెన్సీ టు యువర్ హెల్త్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ హ్యావ్ టు వెయిట్. అసలు ఎన్నో అవర్స్ వెయిట్ చేయాలి. అది అయ్యాక వెయిట్ చేశాక కూడా నీకు ట్రీట్మెంట్ దొరుకుతుందా అంటే లేదు. ట్రీట్మెంట్ అయ్యాక మీ ఇంటి ఆస్తిపత్రాలు అడుగుతాడు, అదన్నీ వద్దు, అవన్నీ పెట్టుకోవాలి అంటే మీకు చాలా కష్టం. కాబట్టి ఎంఎస్పీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. యాక్చువల్లీ అసలు మేనేజే చేయలేకపోతున్నాను. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయన్న? ఇంకో 2 క్వశ్చన్లు. ఓకే, అంతా వాడు చెప్పేసిండు. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఇంకా 2 questions ఉన్నాయి. హెల్త్ కేర్ గురించి మా వ్యూవర్స్ కి కొద్దిగా చెప్పగలరా? హెల్త్ కేర్ ఎలా ఉంది? యశ్వంత్, నువ్వు నాకు తెలిసి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అలా అని కాదు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నావు కాబట్టి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ ద ఆన్సర్ టు ద వ్యూవర్స్. అంటే నేను చాలా నెగ్లిజెన్స్ చేసిన అనమాట స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వీటి చెప్పినట్టు లేని కొన్ని రోగాలు అన్నీ వచ్చినాయి నాకు. మన ఊర్లో ఏమైనా అవ్వచ్చు, కానీ ఇంకో కంట్రీలో మాత్రం యూ షుడెంట్ గెట్ సిక్. ఒక చిన్న ప్రాబ్లం కూడా మెడికల్ రాకూడదని నాకు అనిపించింది. అంటే నువ్వు ముందే మెన్షన్ చేసింది ఎంఎస్పి, మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ ఫ్రీనే, కానీ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ట్రీట్మెంట్. ఒక సింపులెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ ట్రీట్మెంట్కి యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లైక్ 1 week 2 weeks. అది ఎమర్జెన్సీ అంటే నువ్వు చావు బ్రతుకుల్లో ఉండేదాకా నీకు ఒక ట్రీట్మెంట్ అనేది దొరకదు. ఇండియా బెస్ట్ ఆర్ కెనడా?
ఫర్ హెల్త్ కేర్? For healthcare, definitely India best. India. In terms of medical advancements, if you ask me technologically, Canada is much more better. But in terms of availability and accessibility, India is always the best, if I have to say. సో లాస్ట్ క్వశ్చన్ మీ ముగ్గురికి, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ టు కమ్ టు కెనడా ఈ సిచ్యువేషన్? Present, వీళ్ళేమనుకుంటున్నారని చెప్తాం, దాని తర్వాత ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? చెప్పరా ఫస్ట్ నువ్వు. జస్ట్ వన్ లైన్ ఆన్సర్ లో మీరు చెప్పాలి అనుకుంటే. No, Anna. At cost of my mental peace, it's a no. నువ్వు? సేమ్ థింగ్, ఫ్యామిలీని వదులుకొని నాకు అట్లా కొంచెం ఉంది. ఓకే. సో అక్కడున్న సేమ్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ లేదు యాజ్ వి టాక్. సో నువ్వు పరిస్థితి అంటే ప్రతిరోజు అనిపిస్తుంది ఎందుకు వచ్చినాం రా అని, బట్ బిఫోర్ కమింగ్ వీ హ్యాడ్ సంథింగ్ ఇన్ మైండ్ కదా, వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్, అండ్ ఇన్ ద హోప్ ఆఫ్ దాట్ హ్యాపెనింగ్, అంటే ఫర్ ద బెటర్ గుడ్ ఇన్ ద ఫ్యూచర్ ప్రతిరోజు ఉండాల్సిందే. ఓవర్ ద లాంగ్ రన్ ఇట్ మైట్ బీ వర్త్ ఇట్. వీ హ్యావ్ సీన్ లైవ్ ఎగ్జాంపుల్స్ అరౌండ్ దట్స్, లైక్ వాళ్ళ టీఆర్ వచ్చినా కానీ వీడు ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నాడు Successful person he is. లైవ్ ఎగ్జాంపుల్ For everyone. everyone that on the long run He never gave up. It will be definitely worth it అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ప్రతిరోజు అనిపిస్తుంది, బట్ కొంచెం ఆపుకోవాలి అంతే. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వీళ్ళ ఎక్స్పీరియన్స్. నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగాలి, సో అవి నేను వేరే వాళ్ళని అడుగుతాను నా పాడ్కాస్ట్లో. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది వ్యూవర్స్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, కెనడాలో ఉన్న వాళ్ళకి మీరు మీ పాస్ట్ సెల్ఫ్కి కెనడాకి రావాలా వద్దా అని మెసేజ్ చేయగలరా లేదా? లైక్ మీకు ఒక ఆప్షన్ ఉంది, యూ కెన్ గో టు పాస్ట్. సో అప్పుడు మీరు మీ పాస్ట్ పర్సన్కి ఓకే కెనడా ఈజ్ వర్త్ ఆర్ నాట్ అది కామెంట్లో చేయండి. ద బెస్ట్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే, ఇది అన్ఫిల్టర్డ్, నేను ఎలా ఉందో అలానే పెడతాను మీకు. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ కెనడా గురించి కానీ, లైక్ కాలేజెస్ గురించి కానీ, ఇక్కడ లైఫ్ గురించి కానీ మీకు ఏమన్నా తెలియాలి అనుకుంటే నా ఇన్స్టా పేజ్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో దానికి పిన్ చేయండి. ఐ ఆల్వేస్ బి అవైలబుల్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. సో ఇక్కడ నేను అందరినీ హెల్ప్ తీసుకొని నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. నా వీడియోస్ ప్రతిరోజు రాకపోవచ్చు, కానీ నేను ఎప్పుడు మీతోనే ఉంటాను.